సంగీతానికి భాష లేదు, సరిహద్దులు కూడా లేవు. కానీ భావోద్వేగాలకు మాత్రం గ్లోబల్ పవర్ ఉంది. అదే పవర్తో దక్షిణ కొరియాలో మొదలైన ఒక సంగీత విప్లవం ఈరోజు ప్రపంచాన్నే ఊపేస్తోంది. వెస్ట్రన్ మ్యూజిక్ ఆధిపత్యానికి సవాల్ విసిరి కేపాప్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చిన ఏడుగురు యువకుల కథే బీటీఎస్, అంటే బాంగ్తాన్ సోన్యోందన్. గ్రామీ నామినేషన్ల నుంచి ఐక్యరాజ్య సమితి వేదికల వరకు, సోషల్ మీడియా రికార్డుల నుంచి లైవ్ స్టేడియం షోస్ వరకు, ఇప్పుడు మరోసారి బీటీఎస్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. హిస్టారిక్ అవార్డులు, రికార్డ్ బ్రేకింగ్స్ ఫాలోవర్స్, కమ్బ్యాక్ ఆల్బమ్, వరల్డ్ టూర్, భారత్ టూర్. బీటీఎస్ గ్లోబల్ స్టార్టమ్, ఇండియాలో మొదలవుతున్న పాప్ స్టామ్ గురించి ఇప్పుడు చూద్దాం. సంగీతానికి భాష సరిహద్దులు లేవని ప్రపంచానికి పాప్ మ్యూజిక్ చాటి చెప్తోంది. వెస్టర్న్ మ్యూజిక్ హవా నడుస్తున్న తరుణంలో దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు కుర్రాళ్ళు బీటీఎస్, అంటే బాంగ్తాన్ సోన్యోందన్ పేరుతో ప్రపంచ సంగీత పటాన్ని ఒక్కసారిగా మార్చేశారు. కేవలం తమ పాటలతోనే కాకుండా తమ అద్భుతమైన డ్యాన్స్ కొరియోగ్రఫీ, సామాజిక సందేశాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. బీటీఎస్ ఆర్మీ పేరుతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకొని తిరుగులేని గ్లోబల్ ఫోర్స్గా ఎదిగారు. గ్రామీ నామినేషన్లు మొదలు ఐక్యరాజ్య సమితి వేదికల వరకు కే పాప్ స్థాయిని అమాంతం పెంచారు. కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ ప్రభంజనం అప్రహితంగా కొనసాగుతోంది. తాజాగా ఈ బృందం ఒకేసారి 2 చరిత్రాత్మక విజయాలను నమోదు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. హంటియో మ్యూజిక్ అవార్డ్స్ 2025లో గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్లో 78 మిలియన్లు, అంటే 7,80,00,000 ఫాలోవర్లను సాధించిన తొలి మ్యూజిక్ గ్రూప్గా అరుదైన మైలురాయిని చేరుకుంది. సంగీత రంగంలో అత్యంత ఉన్నత అవార్డులలో హంటే మ్యూజిక్ అవార్డ్స్ ఒకటి. 2025 సంవత్సరానికి గాను బీటీఎస్ గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్ కేటగిరీలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఆల్బమ్ విక్రయాలు, డిజిటల్ స్ట్రీమింగ్ గణాంకాలు, అభిమానుల భాగస్వామ్యం ఆధారంగా బీటీఎస్ను విజేతగా ప్రకటించారు. ఈ అవార్డు వారు సృష్టించిన రికార్డులకు ఒక ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు. అవార్డుల ప్రకటన వెలువడిన కాసేపటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో భారీ రికార్డు కూడా బద్దలైంది. బీటీఎస్ అధికారిక ఖాతా 78 మిలియన్ల ఫాలోవర్ మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఏ మ్యూజికల్ బ్యాండ్ కూడా ఇప్పటి వరకు ఈ స్థాయి ఫాలోయింగ్ను దక్కించుకోలేదు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఏకైక గ్రూప్గా బీటీఎస్ సరికొత్త రికార్డును లిఖించింది. ఇది బీటీఎస్ గ్లోబల్ క్రేజ్కు అద్దం పడుతోంది. బీటీఎస్ సభ్యులు జిన్, సుగా, జే హోప్, ఆర్ఎం, జిమిన్, వి, జంకుక్ 2025 జూన్లో వారు తమ తప్పనిసరి మిలిటరీ సేవలను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకే వేదికపై రానుండడం అభిమానులు ఆనందంలో ముంచెత్తుతోంది. సభ్యులంతా కలిసి పూర్తి స్థాయి బృందంగా తిరిగి రావడం అనేది బీటీఎస్లో భారీ మార్పులకు సంకేతం కానుంది. ఈ పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు వేల కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత బీటీఎస్ తమ 5వ స్టూడియో ఆల్బమ్ అరిరంగ్ను 2026 మార్చి 20న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఆల్బమ్స్లో మొత్తం 14 ట్రాక్లు ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఈ ఆల్బంపై సామాజిక మాధ్యమాల్లో భారీ చర్చ కూడా నడుస్తోంది. ఈ ఆల్బం ద్వారా సంగీత చార్టుల్లో పాత రికార్డులన్నీ కనుమరుగవుతాయని అభిమానులు అంటున్నారు. సంగీతం, ఫ్యాషన్, సామాజిక అంశాలపై బీటీఎస్ చూపిస్తున్న ప్రభావం అంతకంతకు పెరిగిపోతుంది. కేవలం ఒక పాప్ బ్యాండ్గా మాత్రమే కాకుండా ఒక గ్లోబల్ బ్రాండ్గా వారు ఎదిగిన తీరు అమోఘమని సంగీత అభిమానులు అంటున్నారు. రాబోయే అరిరంగ్ ఆల్బమ్, వరల్డ్ టూర్తో 2026 ఏడాదంతా బీటీఎస్ స్మరణతో నిండిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆల్బమ్ విడుదలైన వెంటనే ఏప్రిల్ 9 నుంచి బీటీఎస్ తమ వరల్డ్ టూర్ 2026-27 ప్రారంభించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 34 ప్రధాన నగరాల్లో మొత్తం 81 లైవ్ షోలను నిర్వహించనున్నారు. సభ్యుల లైవ్ పెర్ఫార్మెన్స్ను చూసేందుకు టికెట్ల కోసం ఇప్పటికే భారీ డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ బృందం త్వరలోనే భారత్లో కూడా పర్యటించనుందనే వార్త ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది.
బీటీఎస్ అభిమానులకు 2026 నిజంగా ఓ శుభవార్తను కూడా మోసుకొచ్చింది. అదే బీటీఎస్ టీం భారత్కు రావడం. ఇటీవల జరిగిన బీటీఎస్ స్టార్ కిమ్ టెంగ్ కార్యక్రమంలో స్వయంగా బీటీఎస్ బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో ఓ హల్చల్ మొదలైంది. బీటీఎస్కు ముఖ్యంగా భారతదేశంలో చిన్న పిల్లలు మొదలు నడి వయస్కుల వరకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. అంతెందుకు, బీటీఎస్ పేరుతో ఉండే గిఫ్ట్లు, కీ చైన్లు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఇలా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ భారత్లో గిరాకీ ఎక్కువే. అలాంటి బీటీఎస్ బృందం భారతదేశానికి వస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అవును, బీటీఎస్ ఈ ఏడాది భారత్కు రానుంది. ప్రపంచ పర్యటనలో భాగంగా బీటీఎస్ బృందం 2026లో మొదటిసారిగా భారతదేశంలో ప్రదర్శనిస్తోంది. ముంబై వేదికగా పాప్ బృంద ప్రదర్శనను స్టేడియం సామర్థ్యం ఆధారంగా సుమారు 60,000 మంది నేరుగా వీక్షిస్తారనే అంచనాలు ఉండడం వల్ల దేశంలో అతిపెద్ద పాప్ ఈవెంట్లలో ఒకటిగా ఇది మారనుంది. ప్రస్తుతానికి ముంబై వేదిక అని భావిస్తున్నప్పటికీ ముంబైలోనే నిర్వహిస్తారా, మరే ఇతర వేదికలను సిద్ధం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న భారతీయ అభిమానులకు ఈ ఈవెంట్ ఒక శుభవార్తగా చెప్పవచ్చు. 2016లో కోల్డ్ ప్లే ప్రత్యక్ష సంగీతం ఎలా ప్రేక్షక ఆదరణ పొందిందో ఈ ఈవెంట్ కూడా అలాగే రికార్డు నెలకొల్పుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో ముంబైలోని పర్యాటకం, ఆతిథ్యం, స్థానిక వ్యాపారాలు గణనీయంగా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదికలో ఈవెంట్ తేదీల్లో అధికారిక స్పష్టత లేకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. మరోవైపు నకిలీ టికెట్ల విక్రయదారులు కూడా మార్కెట్లోకి చేరినట్లు సమాచారం అందడంతో అభిమానులు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ పాప్ ప్రదర్శన నిమిత్తం టికెట్ ధరలు ఇంకా ప్రకటించలేదు. కానీ జనరల్, వీఐపీ, ఫ్యాన్ క్లబ్ సభ్యుల కోసం టికెట్ ధరలు వేరువేరుగా కేటాయించే అవకాశం ఉంది. బీటీఎస్ డిమాండ్ ఆధారంగా ఇక్కడి అభిమానుల దృష్ట్యా టికెట్లు తక్షణమే అమ్ముడవుతాయని కూడా అంతా భావిస్తున్నారు.